బ్లాక్మెయిల్ చేస్తుందంటూ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ప్రమీలమ్మ ఫిర్యాదుతో 4 సెక్షన్లు నమోదు చేశారు. బాధితురాలుగా చెప్తున్న మహిళ కాల్ డేటా, ఇతర సాంకేతిక అంశాలపై దృష్టి పెట్టామని సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఫోటోలు, వీడియోలు, ఆడియోలను సేకరిస్తున్నట్లు చెప్పారు. ఆమె అందుబాటులోకి రాలేదన్నారు సీఐ చంద్రశేఖర్. 2 కేసులు నమోదయ్యాయని, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టామని తెలిపారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేస్తామన్నారు. లోకల్ విలేకరుని నిర్బంధించి దాడి చేసిన ఘటనపైన ఆధారాలు సేకరించామని తెలిపారు. వీడియోలో అవన్నీ ఉన్నాయి, ఇవన్నీ బయట పెడతామని చెప్పి 25 కోట్లు డబ్బు ఇస్తే నేను అవన్నింటినీ మాఫీ చేస్తానని చెప్పి ఫ్రీక్వెంట్గా వాళ్ళ ఇంటికి పోవడము, వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, మెసేజ్లు పెట్టడము, ఇవన్నీ చేస్తూ మానసికంగా హింసిస్తానని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు నమోదు చేసాం. 308(5), 351(2), 61(2), రెడ్ విత్ 35 PNS యాక్ట్ కింద కేసు నమోదు చేసాం. ఆ రోజు నుంచి ఈ కేసులో ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్లో ఏమేమి ఆధారాలు ఉన్నాయి, మెసేజెస్ అయితేనేమి, లేకపోతే వాయిస్ రికార్డింగ్లు అయితేనేమి, ఎవరెవరు సాక్షులు ఉన్నారు అని ఈ కంప్లైంట్ కంటెంట్స్ ప్రకారం మేము కేసు దర్యాప్తు చేస్తూ నిజాలు బయటకు తీయడానికి కేసు దర్యాప్తు చేస్తున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. ఆమె కాల్ డీటెయిల్స్ అయితేనేమి, తర్వాత అకౌంట్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా అన్ని వెరిఫై చేస్తున్నాం.